కళ్యాణి గ్రూప్ ఎలాంటి అచీవ్మెంట్స్ చేస్తుందో మీరు చెప్పారు. ఇన్‌ఫాక్ట్ దీన్ని మనం వీళ్ళ అచీవ్మెంట్స్ న్యూస్ రూపంలో, ఇన్‌ఫాక్ట్ కంపెనీ రూపంలో ఇలా చాలా రకాలుగా మనం కళ్యాణి గ్రూప్‌ని కవర్ చేస్తూ వస్తున్నాం. ఈ క్రమంలోనే వీళ్ళది రీసెంట్ అచీవ్మెంట్ ఏంటి అంటే 100 ఆర్టిలరీ గన్స్ ఈ ఒక్క ఇయర్ ఐ మీన్ 24లో ఎక్స్‌పోర్ట్ చేశారు. అంటే సార్ ఒకప్పుడు నెట్ ఇంపోర్టర్ అనేవాళ్ళం. ఏదైనా సరే అక్కడి నుంచి 100 ఆర్టిలరీ గన్స్ ఒక్క ఇయర్, అది కూడా ఒక ప్రైవేట్ కంపెనీ ఎక్స్‌పోర్ట్ చేయడం అంటే నిజానికి చెప్పాలంటే ఇది మన డిఫెన్స్ కేపబిలిటీలో ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కింద మనం చూడొచ్చా? తప్పకుండా. మనం రాజీవ్ గాంధీ గారి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బోఫోర్స్ ఘోటాలా గురించి మనకు అందరికి తెలిసిన విషయమే. స్వీడన్ నుంచి మనం బోఫోర్స్ గన్స్ కొనుక్కున్నాం. మనం అది 155mm హౌవిట్జర్ గన్స్. అది మనకు అప్పుడు మన దగ్గర లేవు. నిజంగా చూస్తే కనుక 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో ఆ బోఫోర్స్ గన్సే మనల్ని ఆదుకున్నాయి. మనకు టైగర్ హిల్స్ లో కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే మనకు వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి పీక్స్ ఉన్నాయో ఇక్కడి నుంచి మనం బొంబార్డ్మెంట్ చేయడంతో వాళ్ళు బంకర్స్ లో దాచుకున్నారు. దాన్ని అదనుగా చూసుకుని మన సైనికులు అక్కడి నుంచి ఆ కొండలు ఎక్కి వాళ్ళని కబ్జా చేస్తారు. కాబట్టి బోఫోర్స్ గన్ మనకు చాలా సహాయపడ్డాయి. దాని తర్వాత ప్రభుత్వం చాలా ఫోకస్ చేసింది. కొన్ని మనం కొరియా నుంచి కొన్నాము, కొన్ని అమెరికా నుంచి కొన్నాము. మన దేశంలోనే తయారు చేసే దిశగా ప్రభుత్వాలు దాని నిర్ణయాలు తీసుకున్న తర్వాత మనకు LNT కావచ్చు, మనకు టాటాస్ కావచ్చు, ఇలా చాలా సంస్థలన్నీ కూడాను ఈ రోజు మనకు ఫీల్డ్ గన్స్ తయారు చేయడంలో మనకు ఒక ఆత్మ నిర్భరత వచ్చేసి. దీంట్లో జనరల్ గా అంటే చాలా క్యాలిబర్స్ ఉంటాయి. దీంట్లో జనరల్ గా ఇప్పుడు అందరూ వాడుతున్నది 105mm, తర్వాత 155mm, ఈ రెండు వాడతారు. బోఫోర్స్ గన్ 155mm క్యాలిబర్. సో ఈ రెండింటిని కూడాను ఒక ప్రైవేట్ సంస్థ, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ అన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ, వాళ్ళు గత సంవత్సరంలో 100 పైబడి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. అంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దేశం నుంచి ఈరోజు ప్రపంచానికి అమ్మగలిగినటువంటి క్షమత మనం పెంచుకున్నాం. ఇది పెద్ద న్యూస్. 100 అమ్మారా 10 అమ్మారా అన్నది రెండో విషయం. మన సైన్యానికి సమృద్ధిగా ఈరోజు మనకు ఫీల్డ్ గన్స్ ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ రంగ సంస్థల్లో, అలాగే మనం చేస్తున్నటువంటి ఇంపోర్ట్ పార్ట్నర్స్ దగ్గర నుంచి మనకు వస్తున్నటువంటివి మనకు కావాల్సినంత మనకు ఉన్నాయి మన దగ్గర. దాని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో వాడగలిగినటువంటి ఉన్నాయి. టోడ్ గన్స్ కావచ్చు, లేదా మౌంటెడ్ గన్స్ కావచ్చు, ఇటువంటి వాటిని కూడా మనం దాన్ని మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ లో మనం దాన్ని తయారు చేసుకోగలుగుతున్నాం. అంతేకాదు ప్రపంచానికి కూడా సప్లై చేసేటువంటి కెపాసిటీ మనం పెట్టాం. అందుకని ఒక ప్రైవేట్ రంగ సంస్థ 100 పైబడి వీళ్ళు అమ్మారంటే చాలా పెద్ద విషయం. ఈ 100లో వాళ్ళు నిజంగా ఏ దేశానికి ఎంత అమ్మారో చెప్పలేదు, అవి సీక్రెట్స్ ఉంటాయి అవి. కాకపోతే అమెరికా కూడా వీళ్ళు అమ్మారని తెలుసు. అంటే అమెరికా భారతదేశం నుంచి రివర్స్ గా కొంటుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ అమెరికా జనరల్ గా ఏం చేస్తుందంటే వాళ్ళు చాలా హై ఎండ్ టెక్నాలజీ పెట్టుకుంటారు. ఏదో B-2 బాంబర్స్ అని, లేదా మనకు B-52 బాంబర్స్ కానీ, లేకపోతే మనకు దీని ఏమంటారు మన అపాచే హెలికాప్టర్స్, తర్వాత మనకు F-16s, లేదా మనకు F-35, ఇటువంటివన్నీ కూడా చాలా హై ఎండ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మామూలు రెగ్యులర్ అమ్యునిషన్ కావచ్చు, రెగ్యులర్ ఆర్టిలరీ గన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బేసిక్ యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు బహుశా బయట నుంచి పంపుతారు. మనం దాంట్లో ఆ మార్కెట్లో దిగింది. నిజంగా చూస్తే కనుక మనం అమెరికాకి అమ్మే వస్తువులలో ఈ సబ్ అసెంబ్లీ, సబ్ కాంపోనెంట్స్ చాలా గణనీయంగా ఉన్నాయి. కాబట్టి భారతదేశం నుంచి, చైనా నుంచి చాలా దగ్గర నుంచి తీసుకుంటాం, దాన్ని అసెంబ్లీ చేసుకుంటాం. కాబట్టి మనం ఒక డిఫెన్స్ శక్తిగా ఎదుగుతున్నాం, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ శక్తిగా ఎదుగుతున్నాము. ఈ 2-3 కూటమిలు ఏవైతే ఉన్నాయో, ఒక అమెరికా నేటో కూటమి ఒకటి, రష్యా కూటమి ఒకటి, చైనా కూటమి, ఈ 3 మేజర్ కూటమిలు ఉన్నాయి. కొరియాను తర్వాత యూరోప్ మనం అమెరికా కూటమిలోనే వేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రోటోకాల్స్ అన్ని సేమ్. మనకు రష్యా లిటరల్గా చూస్తే రష్యా, బెలరూస్ లాంటివి 2-3 దేశాలు అక్కడి నుంచి వచ్చే ప్రోడక్ట్స్. ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ కూడా అదే కూటమిలో ఉండింది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ సప్లై చైన్లో అది కూడా ఒక భాగమే. ఈ ఒక రెండో కూటమి. మూడవది చైనా. ఈ 3 కూటమిలకి ప్రత్యామ్నాయంగా భారతదేశం ఎదుగుతాం. ఎందుకంటే అమెరికా దగ్గర కొంటే కనుక రష్యా దాన్ని వ్యతిరేకించవచ్చు, రష్యా దగ్గర కొంటే కనుక అమెరికా వ్యతిరేకించవచ్చు. మనకు సామెత ఉంది కదా, కొడితే పాము కోపం వస్తుంది, కొట్టకపోతే కప్ప కోపం వస్తుంది. ఇది పరిస్థితి మనం. అందుకని భారతదేశం అన్నది న్యూట్రల్ గా ఉన్నటువంటి దేశం కాబట్టి ఎవరైనా మన దగ్గర తీసుకోవచ్చు. అలా మనం ఒక పెద్ద డిఫెన్స్ ఇండస్ట్రీగా తయారై, ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీగా తయారవుతున్నాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం. ఇది 100 పైబడి ఫీల్డ్ గన్స్ మనం సప్లై చేస్తున్నామంటే, అది కూడా అమెరికా లాంటి దేశాలు సప్లై చేస్తున్నామంటే మనం నిజంగా దీన్ని మనం అభినందించవలసిందే. వీళ్ళందరినీ కూడా మనం అందరూ కూడా హర్షించవలసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.